ఈసారి కూడా బీజేపీని తమిళ ప్రజలు నమ్మలేదు. అంటే సౌత్ పార్టీ, నార్త్ పార్టీ అని రెండు విధాలుగా అక్కడ ప్రచారం ఏదైతే జరిగిందో ఆ ప్రచారాన్ని తమిళ ప్రజలు బాగా నమ్మారు. మిగతా ఓట్లు ఎవరైతే వేశారో కొన్ని స్థానాల్లో అది మాత్రమే, అందులో కొంత అన్నా డిఎంకేకి ఉన్నటువంటి ఓటు శాతం, కొంత బీజేపీని నమ్మినటువంటి వారు ఉండొచ్చు. ఇంకా ఓట్లు ఎన్ని అనేది తెలియదు కాబట్టి బీజేపీకి ఆ ఎఫెక్ట్ ఎంత పడిందో తెలియదు. కానీ సీట్ల పరంగా చూసుకున్నట్లయితే బీజేపీని అయితే తమిళ ప్రజలు నమ్మలేదు. వాళ్ళకి కావాల్సిందే డిఎంకే, అన్నా డిఎంకే అంతే తప్ప ఇక్కడ బీజేపీ వచ్చి ఏం చేసినా సరే, నరేంద్ర మోదీ వచ్చి ఏం చేసినా ఆ మ్యాజిక్ అనేది అక్కడ పనిచేయలేదు. వాస్తవంగా చెప్పాలనుకుంటే హిందువుల్లో మార్పు వచ్చింది అనుకున్నాం, కానీ హిందువుల్లో అక్కడ ఏం మార్పు రాలేదు. ఎందుకంటే డిఎంకే ఇప్పుడు ఆధిక్యతలో ఉంది, దాని దరిదాపుల్లో కూడా అన్న డిఎంకే లేదు. అంటే బీజేపీ ఎన్డీఏ దరిదాపుల్లో కూడా లేదు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 75 స్థానాలు 80 స్థానాలు ఆధిక్యతలో ఉంది డిఎంకే. దాని కింద కనీసం సగం కూడా లేదు. 13-14 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది ఇప్పుడు ఎన్డీఏ. సో ఏ విధంగా చూసినా సరే తమిళ ప్రజలు నార్త్ సౌత్ లాగే విడిపోయి ఉన్నారు. వాళ్ళ భావజాలం అలాగే ఉంటుంది. అది హిందువులైనా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే. ముఖ్యంగా అక్కడ హిందువుల్లో ఎంత మార్పు వచ్చిందనేది మనకి ఓటు శాతం తెలియాలి. టీవీకేకి ఓటేశారు అంటే అన్నా డిఎంకేకి వేసిన అన్నా డిఎంకే ఏమొచ్చేసి మొదట అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో, స్వతహాగా ఉన్నటువంటి ఓటు శాతం, ఆ పార్టీ మీద ఉన్నటువంటి ప్రజల అభిమానం, ఆ విధంగా ఓట్లు పడి ఉంటాయి తప్ప బీజేపీని అయితే బహుశా నమ్మకపోవచ్చు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ప్రచారం చేశారు. డిఎంకే వాళ్ళు చేసినటువంటి ప్రచారం, కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ప్రచారం, టీవీకి వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటంటే ఆ సౌత్ పార్టీ, నార్త్ పార్టీ, ముఖ్యంగా ద్రవిడ పార్టీలు నాశనం చేయడానికి ఇక్కడ బీజేపీ గెలిస్తే హిందీని రుద్దుతారు అనే ఒక ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం, మనల్ని మనం ఓడించుకుంటామా అనే ఒక ఇది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు వెంటనే దీనిలో ఒక మార్పుకి గురైనట్లుగా వాళ్ళు ఎవరు ఒకే దాన్ని పట్టుకొని అలా వేలాడతారు. సరే, అది వాళ్ళ చరిత్ర, వాళ్ళ అభిమానం, వాళ్ళ మనస్తత్వం. అక్కడ ప్రజల్ని బాగా విడగొట్టారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నేను బీజేపీ ఎందుకు గెలవాలంటున్నానంటే ఒక నార్త్ పార్టీని గెలిపించాలని కాదు. బీజేపీ అనేది ఒక జాతీయ భావజాలం కలిగినటువంటి పార్టీ. మళ్ళీ డిఎంకే వస్తే హిందువులకే నష్టం. ఏవి ఆ 1,00,000 ఎకరాలు ఏమయ్యాయి? ధర్మాదాయ దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి 1,00,000 ఎకరాలు తినేశారు వీళ్ళందరూ కలిసి. ఎలా తినేశారు? క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి పనిచేస్తున్నారు. ఒక కోటి కింద ముస్లిమ్స్కి, చర్చిల కోసం అనేవి వచ్చేసి క్రిస్టియన్స్కి పనిచేస్తున్నారు ఆ భూముల్ని. కానీ అక్కడ హిందువులు అడుగుతున్నారంటే అది లేదు. సో మళ్ళీ గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా తమిళనాడులో స్టాలిన్కి విపరీతమైనటువంటి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వాడి కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారు ఇష్టం వచ్చినట్లుగా వాగుతూ ఉంటాడు.